ఇన్ఫర్మేషన్ ఉంది. కృష్ణా నదిని, గోదావరి నదిని ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా, మన హరీష్ రావు గారు కూడా మాట్లాడినట్టున్నారు, చాలా స్పష్టమైన ఎజెండాతోనే ఇవాళ ఒక గురుదక్షిణ కింద అప్పచెప్పే పనిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ అడ్వైజరే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ ఆయన గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డంగా లెటర్లు రాసింది ఆయనను తీసుకొచ్చి ఇక్కడ నువ్వు అడ్వైజర్గా పెట్టినావంటేనే నీ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతుంది. దానిలోనే కృష్ణని, గోదావరిని ఇవాళ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పైనుండి వచ్చే ఆదేశాలతో ఇవాళ స్పష్టంగా వాటిల్లో మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు. ఇందులో ఎవరికి కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా దాని గురుదక్షిణ కింద సమర్పిస్తున్నాడు. సీక్రెట్ మీటింగ్ జరిగింది కర్ణాటకలో. వాళ్ళు ఏం చెప్తే అది గంగిరెద్దులాగా తలూపుతున్నాడు. ఇది వాస్తవం. హరీష్ రావు గారు మన వివరంగా చెప్పారు. మళ్ళీ ఒకరోజు ఇంకా వివరంగా చెప్పమంటే వారు మళ్ళీ చెప్తారు మీకు. థ్యాంక్ యూ. ఇక మళ్ళీ చెప్తా ఎందుకు ఈరోజు. ఇక లాస్ట్ మాట ఇది. అసలు ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తిన ఉన్న అప్పు 14,000 కోట్ల అప్పు ఏ కారణం చేత మీరు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీదకి తీసుకొచ్చారో, రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దారు అని నేను అడిగితే దాని కేంద్రం చెప్పింది అంటాడు. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా. మరి నేను, మా సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని గారు ఆ రోజు క్యాబినెట్లో కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే రాయదుర్గం నుంచి మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుగానే మేము ముందుకు తీసుకొని టెండర్ కూడా పూర్తి చేశాము. మరి మెట్రోకి శంకుస్థాపన కూడా మేము చేశాం, ఇంకో 36 కిలోమీటర్లు. మరి ఆ రోజు కేంద్రం ఏం అడ్డం చెప్పలేదే మాకు, మీరు తీసేసుకోండి పాత ప్రాజెక్టు తీసుకుంటేనే. ఇవాళ మాకు అడ్డం చెప్పని కేంద్రం నీకెందుకు చెప్పింది? నీ చెవిలో చెప్పిందా? బడేబాయి చెప్పిందా? ఎవరు చెప్పిండ్రు? అంటే రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఒక అనవసరపు అప్పు రుద్దడమే కాకుండా మెట్రో యొక్క 280 ఎకరాల భూముల మీద కన్నేసి వాటిని తన అనుయాయులకు కట్టబెట్టడం కోసమే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది. ఆయన మెట్రో అంటుండంటేనే, మెట్రోని ఏదో చేయాలంటుండంటేనే, అది టేక్ ఓవర్ చేస్తా అంటుండంటేనే ఆ 280 ఎకరాల భూముల మీద కన్నేసి తప్ప ఇంకోటి కానే కాదు. ఇది మీరు చూడండి. ఆ 280 ఎకరాలు ఖచ్చితంగా అమ్మకానికి పెడతాడు. ఆ 280 ఎకరాలను తన అనుయాయులకు కట్టబెడతాడు. పెట్టి వాటిని భవిష్యత్తులో తన వ్యాపార ప్రయోజనాలకు, తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తాడు. దట్ ఈజ్ రేవంత్ రెడ్డి. ఇక మధ్యలో డ్రామా. నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా బ్రదర్, ఇందులో తిలాపాపం తలా పిడికెడ్ అన్నట్టు మెట్రో విస్తరణలో ఇదే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, మేము ఆ రోజు బిహెచ్ఈఎల్ నుంచి పటాన్ చెరువు వరకు ఎక్స్టెన్షన్ అడిగితే మీకు ఆడ ట్రాఫిక్ లేదు, డిమాండ్ లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. అదే లక్నోలో ఇస్తారు, ఇంకొకటి ఇస్తారు, చిన్న చిన్న పట్టణాలు, కాన్పూర్లో ఇస్తారు, ఉత్తరప్రదేశ్లో 10 నగరాల్లో ఇచ్చిండ్రు బ్రదర్, మీరట్లో ఇచ్చిండ్రు, చిన్న చిన్న పట్టణాలు. అదే ఇక్కడికి వస్తే ఇంత బిజీ హైదరాబాద్లో ఈరోజు రోజు ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్లో మెట్రోకి డిమాండ్ లేదని చెప్పి ఆ రోజు లక్డికాపూల్ నుంచి మేము బిహెచ్ఈఎల్ వరకు పర్మిషన్ అడిగితే ఇవ్వకుండా రిజెక్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ వాళ్ళిద్దరూ డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇద్దరు దుర్మార్గం చేసిన ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. 280 ఎకరాల భూములు కొల్లగొట్టడానికే ఇవాళ మరి ఈ ఎల్ఎన్టీ టేక్ ఓవర్. ఆ 14,000 కోట్లు, ఆ 14,000 కోట్లు కనుక టేక్ ఓవర్ చేయకపోతే అప్పు ఇవాళ ప్రైవేట్ కంపెనీ కట్టాలి అప్పు. అది వాళ్ళు 30 ఏళ్ళకి కట్టుకుంటారా, 40 ఏళ్ళకి కట్టుకుంటారా, వాళ్ళ కర్మ. కానీ వీళ్ళు మన నెత్తి మీద రుద్దారు. ఇప్పుడు ప్రజల నెత్తి మీద రుద్దాడు అది మొత్తం తీసుకొచ్చి. 280 ఎకరాలు వచ్చింది కదా అంటాడు. ఏది మాట్లాడితే ఆ 280 ఎకరాలు మనదే కదా, వచ్చేది ఏంది? అది వాళ్ళకి ఇచ్చింది లీజు మీద కదా. అదేం వాళ్ళకి అమ్మలే, మనం లీజు మీద ఇచ్చినాం. లీజ్ అయిపోగానే మళ్ళీ అది గవర్నమెంట్కే రావాలా? సో మళ్ళీ నువ్వు సాధించింది ఏంది కొత్తగా? అదనంగా నువ్వు రాష్ట్ర ప్రజల నెత్తి మీద అప్పు రుద్దడం తప్ప నువ్వు సాధించింది ఏందయ్యా అంటే ఆయన ఏం చెప్పడు దానికి సమాధానం. ఆ 280 ఎకరాలు అమ్మడానికే ఈ కథ అంతా. థ్యాంక్ యూ. అయ్యా ఆ రోజు ఇప్పుడు నేను నిజంగానే ఒక మాట అడుగుతా రాహుల్ భాయ్, మా గవర్నమెంట్లో 10 ఏళ్ళు ఉంటే దాదాపు 8.5-9 ఏళ్ళు రామకృష్ణారావు గారే ఫైనాన్స్ సెక్రటరీ. ఆయన అంత అద్భుతంగా పనిచేస్తుండేనే కదా నువ్వు చీఫ్ సెక్రటరీ పెట్టుకున్నావు. ఎవరు తెస్తారండి అప్పులు? కేసీఆర్ గారు పోయి ఇంట్రెస్ట్ రేట్ బేరం ఆడతాడా? అధికారులు పోతారు, మాట్లాడతారు, తెస్తారు. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రపోజల్ సార్ మా ముంగట పెడతారు, క్యాబినెట్ ముంగట. అధికారులు ఏదైతే గైడ్ చేస్తారో దాన్ని బట్టి బెస్ట్ ట్రై చేయండి, ఇది కాకపోతే ఇంకో ట్రై చేయండి అని చెప్తాము. మరి అదే రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీగా చేసిన నిర్ణయాన్ని నిజంగా తప్పైతే చర్య తీసుకో ఆయన మీద. నిన్నటిదాకా నీ చీఫ్ సెక్రటరీ ఆయనే కదా. ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు, అర్థం లేకుండా. ఇంకోటి ఏమైంది, నేను ఇంకో మాట్లాడతా. డబ్బులు అది వచ్చేసింది, అది లోన్ వచ్చేసింది, కట్టేయమని చెప్పి కట్టినారు. ఇప్పుడు దానివల్ల లాస్ ఎంతో తెలుసా? ఇప్పటికి స్టేట్ గవర్నమెంట్కి 174 కోట్లు ఏదో ఇవాళ మొత్తం లాస్ అయింది. మధ్యలో ఏదో ఏజెన్సీకి ఇచ్చారు. ఎవరు కడతారు అవి?
అదే అంటున్నా. సో అల్టిమేట్గా ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ లైక్ హెడ్లెస్ చికెన్. ఎట్లా మాట్లాడతారు అట్లా నాకు అర్థం కాదు. నువ్వే మెట్రో అప్పు రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దుతావు, మళ్ళీ నువ్వే ఇలా సిల్లీగా మాట్లాడతావు. ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకే తెలియదు. అండ్ సేమ్ జెంటిల్మెన్ హూ వాస్ ఫైనాన్స్ సెక్రటరీ ఈజ్ నౌ యువర్ చీఫ్ సెక్రటరీ. సో ప్లీజ్ రెస్పాండ్. థ్యాంక్ యూ. నౌ ఈజ్ ఆల్సో అడ్వైజర్ అండ్ ఐ బిలీవ్.